అండ్ జాను ఫ్రమ్ యూఎస్ఏ. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ మిరియాల చారు, పెప్పర్ రసం. గొంతు బాగాలేనప్పుడు, ఏదైనా సిక్నెస్ ఉన్నప్పుడు, లైట్గా ఫీవర్ ఉన్నప్పుడు, గొంతుకి హాయిగా నోటికి రుచికరంగా ఉండే వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇప్పుడు నేను కొంచెం జీరా, ఇంకా 5-6 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ అండ్ పెప్పర్ తీసుకొని దాన్ని కచ్చా పచ్చగా స్మాష్ చేశాను. ఇక్కడ నేను చూపించిన విధంగానే మీరు కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. గ్రైండ్ కూడా చేయొచ్చు, బట్ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, ఒక 4 రెమ్మల ఎండుమిర్చి అండ్ కొద్దిగా పసుపు వేసుకున్నాను. అది లైట్గా ఫ్రై చేసుకోవాలి మీరు. ఆ ఫ్రై చేసుకున్నాక నేను 2 టొమాటోల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. నాకు ఇక్కడ దొరికే టొమాటోస్ ఇలానే ఉంది, బట్ ఈ టొమాటోస్ అనేది మనం వేసుకున్నాక అది మగ్గనివ్వాలన్నమాట, దగ్గరికి మగ్గనివ్వాలి. మీన్ వైల్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించేది టామరిన్ రసం, మన చింతపండు పులుసు. నేను ఇక్కడ పక్కన ఆల్రెడీ ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నానండి. అది తీసుకొచ్చి ఏదైతే మనకు మగ్గిన టొమాటోలలో వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఏదైతే కచ్చాపచ్చాగా దంచుకున్నామో దాన్ని కూడా ఈ రసంలో వేసి మంచిగా దగ్గరికి అవ్వనివ్వండి. ఇది ఎంత మరిగితే అంత రుచి వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా నేను కొత్తిమీరను వేసుకున్నాను. చూడండి, వేడి వేడి పెప్పర్ రసం రెడీ అయిపోయింది. దీన్ని వైట్ రైస్లోను, జీరా రైస్లోను వేసుకొని తింటే అమోఘమండి. నోట్లో మాటలు రావట్లేదు చెప్పడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.